ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలామంది షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకు క్వాలిటీ తగ్గిపోతుందన్న. సో క్వాలిటీ తగ్గకుండా ఉండాలంటే ఎట్లా అప్లోడ్ చేయాలి, అసలు ఏంది ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతున్నారుగా. సో ఈ వీడియోలో దాని సొల్యూషన్ చెప్తున్నా. సో స్కిప్ కొట్టకుండా చూడండి ప్లీజ్, వీడియోకి మాత్రం లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, విషయం చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఇచ్చి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోస్ 4K క్వాలిటీలో రావాలంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో తెలుసుకుంటే మీకు ఈ ప్రాబ్లం షార్ట్ అవుట్ అవుతుంది. సో స్క్రీన్ రికార్డింగ్ వేసి చూపించుకుంటా మరి చెప్తాను, ఎందుకంటే చెప్పడం వేరే, చూపించుకుంటూ చెప్పడం వేరే, కాబట్టి చూపించుకుంటూ చెప్తా. సో కాబట్టి చూసి మిస్టేక్స్ తెలుసుకుంటే మీ వీడియోస్ 4K క్వాలిటీలో వస్తాయి. దానికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4K క్వాలిటీలో రావాలంటే మీ ఫోన్ 4Kలో వీడియో షూట్ చేసి 4Kలో షూట్ చేసుకోండి, ఓకేనా. మీరు క్వాలిటీ ఫోన్లు ఉంటే ఓకే, లేకుంటే మంచి ఫోన్లు తీసుకోండి. అంటే తీసుకోండి అని చెప్పి నేను రికమెండేషన్ చేయట్లేదు, అది మీ ఇష్టం. మంచి మంచి ఫోన్లలో రికార్డింగ్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ డిఎస్ఎల్ఆర్ కెమెరా వీడియోస్కి అలవాటు పడ్డారు. ఎందుకంటే మంచి మంచి క్వాలిటీ కెమెరాలు తీసుకొచ్చి మంచి మంచి క్వాలిటీగా షూట్ చేసి అప్లోడ్ చేస్తారు చాలామంది. సో వాళ్ళ వీడియోస్తో పోల్చుకుంటే మన వీడియోస్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి సో మీకు పాసిబుల్ అనుకుంటే, మీ ఛానల్ మీద మీకు నమ్మకం ఉంటే ఒక మంచి ఫోన్ కానీ లేకుంటే మంచి కెమెరా కానీ కొనుక్కోండి అని మాత్రం చెప్తున్నాను. లేకుంటే తర్వాత మీ ఇష్టం. ఆ తర్వాత మీరు 4K క్వాలిటీలో షూట్ చేసి 4K క్వాలిటీలో మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి. మీరు సాఫ్ట్వేర్ ఏదైనా సరే, అది యాప్ అయినా, యాప్స్లో కైన్ మాస్టర్, విఎన్ యాప్, క్యాప్ కట్ ఇట్లాంటి వాటిలో ఎడిటింగ్ చేసినా కానీ, లేకుంటే మీరు సాఫ్ట్వేర్ ఎడిటింగ్ చేసినా 4K క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేయాలా, ఓకేనా. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే విషయం స్క్రీన్ రికార్డింగ్ ఇచ్చి చెప్తా, చూసి తెలుసుకోండి, ఓకేనా. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రికార్డింగ్ స్టార్ట్ చేసినా మీరు ఏదైతే యాప్లో ఎడిటింగ్ చేస్తారో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన మీరు వీడియో మొత్తం ఎడిటింగ్ చేసినాక ఎక్స్పోర్ట్ చేస్తారుగా, ఎక్స్పోర్ట్ చేసే ముందు ఇక్కడ ఫ్రేమ్ రేట్ ఏందో హెచ్డి క్వాలిటీ ఇది పెట్టుకోండి. 4K అని చూసారా, 2160 ఇది పెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసి 60 ఫ్రేమ్ రేట్ పెట్టుకోండి, ఓకేనా. ఇవి రెండు పెట్టుకున్న తర్వాత మీకు బిట్ రేట్ కూడా పెంచుకోండి, ఎంత పెంచుకోవాలనుకుంటే అంత పెంచుకోండి. మ్యాక్సిమం ఎంత ఉంచుకున్నా పర్లేదు, ఓకేనా. ఆ తర్వాత మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ అంటే ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన గ్యాలరీలో పడుతుంది కదా. సో ఇట్లా మీరు 4Kలో ఎడిటింగ్ చేసినమాట, ఓకేనా. సో సెకండ్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే, లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, లాంగ్ వీడియోస్ చూసేటప్పుడు వాళ్ళు డేటా ఖర్చు అవ్వకూడదు అని చెప్పి తక్కువ క్వాలిటీలో పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వీడియో చూపిస్తా, వాళ్ళది వీళ్ళది ఎందుకులే, మళ్ళీ నాకు స్ట్రైక్ పడుతుంది ఆయన, నా వీడియోని చూపించుకుంటా, తప్పదు కదా. సో ఇక్కడ నా వీడియో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ నా వీడియో క్వాలిటీ ఓపెన్ చేసిన తర్వాత, సో ఇది నా వీడియోని చూపిస్తున్నా. ఇక్కడ లాంగ్ వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెట్టింగ్ ఉంది చూసారా, సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిటీ అని చూసారా, చాలామంది క్వాలిటీని తక్కువలో పెట్టుకుంటూ ఉంటాయి, ఈ ఆటోలో పెట్టుకుంటారు, ఓకేనా. సో ఇక్కడ ఆటో అని చూసారా, దీనిలో పెట్టుకుంటారు. దీనిలో పెట్టుకుంటే ఏమైందంటే 160, 240లో పడిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఈ క్వాలిటీని సో మీరు మినిమం అడ్వాన్స్లో పెట్టుకోవాలా, ఓకేనా. హై క్వాలిటీ లేదా అడ్వాన్స్లో పెట్టుకోవాలి. నేను హై క్వాలిటీలో పెట్టుకున్నా. సో హై క్వాలిటీలో పెట్టుకున్న ఏంటంటే 480, 720లో వస్తుంది అనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో క్వాలిటీలో పెట్టుకొని ఆ లాంగ్ వీడియోస్ కొద్దిసేపు చూడండి. చూసిన తర్వాత మీరు షార్ట్ వీడియోకి షిఫ్ట్ అవ్వండి. అప్పుడు షార్ట్ వీడియో క్వాలిటీలు వస్తాయి అనమాట, ఓకేనా. సో ఇది ట్రిక్, ఓకేనా. సో దీని తర్వాత వచ్చేసి మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ప్లస్ మీద క్లిక్ చేస్తారా, క్లిక్ చేసిన తర్వాత కింద ఉందా షార్ట్స్ అని లైవ్ చూస్తారా. సో ఇక్కడ మీరు షార్ట్ అని కాకుండా వీడియో క్లిక్ చేసి అప్లోడ్ చేయండి బ్రో. మరి వీడియో మీద క్లిక్ చేసి అప్లోడ్ చేస్తే అది లాంగ్ వీడియో కింద వెళ్తుంది, కంటే లాంగ్ వీడియో కింద వెళ్ళదండి, షార్ట్ వీడియో కింద కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే షార్ట్ వీడియో అనేది 60 సెకండ్స్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి అది షార్ట్ వీడియో, ఓకేనా. మీరు పోర్ట్రేట్ మోడ్లో పెట్టుకున్న, అంటే ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియో షూట్ చేసినా, నిలువుగా పెట్టి షూట్ చేసినా 60 సెకండ్స్ కంటే తక్కువగా ఉంటే అది షార్ట్ వీడియోలోకి వెళ్ళిపోతుంది యూట్యూబ్ సాఫ్ట్వేర్లో. 1 మినిట్ కంటే ఎక్కువ ఉంటే మాత్రమే అది లాంగ్ వీడియో కింద కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మీరు అప్లోడ్ అనే ఆప్షన్ యూజ్ చేసిన తర్వాతనే ఇక్కడ మీ వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకోండి. బట్ షార్ట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయకండి, డైరెక్ట్గా వీడియో ఆప్షన్ ఉంది కదా, వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు చాలామందికి ఏం జరుగుతుందంటే తెలియకుండానే వాళ్ళ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మీ ప్రొఫైల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారా, ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వీడియో క్వాలిటీని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలామంది ఇక్కడ చూస్తుందా ఆటోలో పెట్టుకుంటారు. చాలామంది ఆటోలో పెట్టుకుంటే తక్కువ క్వాలిటీ వస్తుందని అర్థం. ఆటోలో కాకుండా హై ఫ్రీక్వెన్సీ ఉంది చూసారా, హై పిక్చర్ క్వాలిటీ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. అప్పుడు మాత్రమే మీకు క్వాలిటీ వీడియో మీ వీడియో అంటే మీరు వేరే వాళ్ళ షార్ట్స్ చూసినా, మీ షార్ట్ చెక్ చేసుకున్నా మీకు క్వాలిటీలో వస్తుంది.
లేదంటే వేరే వాళ్ళు మీ షార్ట్స్ చూసినా వాళ్ళకు కూడా పోతానమాట. చాలామంది డాటా తక్కువలో పెట్టుకొని కన్నా మా వీడియో క్వాలిటీలో చూపెట్లా అనుకుంటారు. మీరు 4Kలో షూట్ చేస్తారు, 4Kలో ఎక్స్పోర్ట్ చేస్తారు, 4Kలో అప్లోడ్ చేస్తారు, కానీ చూసేటప్పుడు మాత్రం కంప్రెస్ అయిపోతుంది. సో ఇది మీ మెయిన్ ప్రాబ్లం. మీరు చూసేటప్పుడు మీ వీడియో క్వాలిటీని తక్కువ పెట్టుకుంటారు, మీకు తెలియకుండా డిఫాల్ట్గా ఉండొచ్చు. సో ఈ సెట్టింగ్స్ చేసుకోండి. ఈ సెట్టింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ వీడియో 4K క్వాలిటీలో మీకు కూడా కనబడుతుంది. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటా. సో చాలా సింపుల్. షూట్ చేసేటప్పుడు 4K క్వాలిటీలో షూట్ చేయండి. వీడియో ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు 4K క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేయండి. దాని తర్వాత వచ్చి మీ మొబైల్ యూట్యూబ్ సెట్టింగ్స్లో ఏవైతే ఉన్నాయో వీడియో క్వాలిటీకి సంబంధించి అవి కూడా 4K క్వాలిటీలో సెట్ చేసుకోండి, హై క్వాలిటీలో సెట్ చేసుకోండి. అప్పుడు మీకు మీ వీడియో మీరు చూసుకున్నా, వేరే వాళ్ళు మీ వీడియోస్ చూసినా కానీ మీ వీడియో ఏదైనా సెటిల్ అయినా సరే మీకు 4K క్వాలిటీలో వీడియో కనబడుతుంది. ఓకేనా? అప్లోడ్ చేయడం 4K క్వాలిటీ, ఎడిటింగ్ చేయడం 4K క్వాలిటీ, బట్ వీడియో మనం వేరే వాళ్ళు చూసేటప్పుడు మనకు క్వాలిటీ తక్కువ పెట్టడం వల్ల మనకు తెలియకుండా డిఫాల్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. సో మనం ఎన్నిసార్లు చూసినా కానీ తక్కువ క్వాలిటీలో కనబడుతుంది. ఓకేనా? అంటే ఇది నేను రీసెర్చ్ చేసి సొంతంగా చెప్తున్న విషయం మాత్రమే. ఓకేనా? సో ఈ సెట్టింగ్ చేసుకుంటే మీ వీడియోస్ 4K క్వాలిటీలో కనబడతాయి. సమ్టైమ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అరే నీ వీడియో చాలా క్వాలిటీ లేదు, తక్కువ క్వాలిటీ కనిపిస్తుంది, మంచి క్వాలిటీ తీసుకొని అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫోన్లో వాళ్ళ యూట్యూబ్ యాప్లో వాళ్ళు క్వాలిటీ ఎంత పెట్టుకొని చూస్తారు, అది లాంగ్ వీడియోకైనా కానీ లేకుంటే యూట్యూబ్ సెట్టింగ్ యాప్స్ చూపించాం కదా, అక్కడ ఈ 2 ప్లేస్లో వాళ్ళు క్వాలిటీ ఎంత పెట్టుకొని చూస్తారో ఫస్ట్ వాళ్ళకి చెక్ చేసుకొని చెప్పండి. ఓకేనా? ఎందుకంటే మీరు కరెక్ట్గా చేసినా కానీ వాడు మళ్ళీ ఫోన్ చేసి మెసేజ్ చేశారు ఈ క్వాలిటీగా లేవరని వీడియోస్ అని అంటే మీకు అర్థం కాదు, పిచ్చిలేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫోన్లో కరెక్ట్గా క్వాలిటీ సెట్ చేసుకుంటే వాళ్ళకి క్వాలిటీ కనబడుతుంది, లేకుంటే కనబడదు. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది మరి సెట్టింగ్స్ సంబంధించి 4K క్వాలిటీకి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో నార్మల్ వీడియోస్ కూడా మనం 4Kలో ఎట్లా కన్వర్ట్ చేయాలా, ఎట్లా ఎడిటింగ్ చేయాలో చెప్తా. ఓకేనా? ఇప్పుడు మీరు 4K క్వాలిటీలో ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి ఉండొచ్చు, ఫిర్బీ నార్మల్ ఫోన్లో షూట్ చేసిన వీడియోస్ని కూడా 4K క్వాలిటీలో ఎట్లా టర్న్ చేయాలా, ఎట్లా ఎడిటింగ్ చేయాలా, ఎట్లా కలర్ గ్రేడింగ్ చేయాలా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్. సో ప్లీజ్ లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి, దయచేసి లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ అది మరి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.